నటాంజ్ ఏదైతే ఇరాన్లో కీలకమైన అణుస్థావరం ప్రస్తుతం యురేనియం నిల్వలు అక్కడే స్టోర్ అయి ఉన్నాయన్నటువంటిది ఎక్కువగా అనుమానిస్తున్నట్టుంది అమెరికా లేదా ఇజ్రాయెల్. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారంలో అక్కడ నటాంజ్ దగ్గర నుంచి ఇస్ఫహాన్ దగ్గర నుంచి ఇట్లాగా అణుక్షేత్రాలు 3 అధికారికంగా 4వది అనధికారికంగా ఉంది. ఈ 4టి మీద వెంట పడటం విరుచుకుపడటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇవాళ ఒకేసారి అటు అమెరికా ఇజ్రాయెల్ ఒక సైమల్టేనియస్ అటాక్, అంటే అమెరికా యుద్ధ విమానం వెళ్ళి ఒక పెద్ద B-2 బాంబర్తో బాంబు వేస్తుంది. అంటే అక్కడ పెద్ద విస్ఫోటనం జరుగుతుంది, భూమి లోపల బొక్కబడిపోతుంది. ఆ వెంటనే వచ్చి మిస్సైల్ అటాక్స్ చేస్తుంది ఇజ్రాయెల్. ఇలాగ వరుసపెట్టి 3 దాడులు చేశారు అక్కడ. అది గనక లోపల యురేనియం ఉంటే మొత్తం భస్మీపటలం అవ్వాలి. అంటే వీళ్ళు ఇక అణ్వస్త్ర యురేనియం అది ఉన్నా సరే పేలుడు సృష్టించడం అంటే ఓ రకంగా అణుబాంబు లేకపోయినా సరే అణుయుద్ధం జరిగినట్టే అనమాట. అలాంటి దానికి కూడా తెగబడుతున్నారు. ఇది ఇజ్రాయెల్ ఉద్దేశమా అమెరికా ఉద్దేశమా అన్నది మాత్రం తెలియదు. మరొకసారి వాళ్ళ దాడులు జరగడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.